అల్లూరు జిల్లా పాడేరు ప్రధాన కేంద్రం స్థానిక ఐటీడీఏలో నేడు నిర్వహించిన స్పందన కార్యక్రమంలో 16 పంచాయతీలకు సంబంధించి సుమారు 1000 గ్రామాల గిరిజనులు సంతబాయిలు మండలంగా ప్రకటించాలని నేడు అల్లూరు జిల్లా జాయింట్ కలెక్టర్ అండ్ ఐటీడీఏ ఇన్ఛార్జ్ పీఓ అభిషేక్ గౌడ్ కు ఆయా గ్రామాల గిరిజనులు వారు పడుతున్న సమస్యలు ఇబ్బందులు తెలియజేసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల గిరిజనులు మీడియాతో మాట్లాడుతూ మా పరిసర ప్రాంతాల్లో 16 పంచాయతీలకు సంబంధించిన గిరిజనులు అనారోగ్యం బారిన పడి వైద్యం నిమిత్తం ఆసుపత్రికి వెళ్లాలన్న సంబంధిత కార్యాలయాలకు వెళ్లాలన్నా వివిధ పనులు నిమిత్తం వెళ్లాలన్నా చివరికి నిత్యావసర సరుకులు కొనాలన్నా సుమారు 30 కిలోమీటర్ల దూరం వెళ్లాల్సి వస్తుంది. అంతేకాకుండా బస్సు సౌకర్యం కూడా లేక మేము పడుతున్న సమస్యలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు వర్ణనాతీతమని, అంతేకాకుండా మా ప్రాంతంలో ఒకే దగ్గర ఉన్న పంచాయతీలు విభజన చేసి 3 మండలాల్లో కలిపారని ఈ సమస్యలను కూడా ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. నేటి కూటమి ప్రభుత్వం మండలాల విభజనకు శ్రీకారం చుట్టిన తరుణంలో దయచేసి ప్రభుత్వం మరియు అధికార యంత్రాంగం మండలాల విభజనలో మా 16 పంచాయతీలకు అనుకూల ప్రదేశమైనటువంటి గుత్తులపుట్టు ప్రధాన కేంద్రంగా తీసుకుని మండలం ఏర్పాటు చేసి మా సమస్యలు పరిష్కారం చేయాలని కోరారు. లేని ఎడల సుమారు 1000 గ్రామాల గిరిజనులు మమేకమై భవిష్యత్ ఉద్యమాలకు గిరిజనులు సిద్ధమవ్వటం ఖాయమని హెచ్చరికలు జారీ చేశారు. మేము అమ్ముకోవాలి అంటే మేము గుత్తులపుట్టు మండలం ఇస్తే మేము దగ్గర పడుతుందని చెప్పేసి మేము ఆలోచిస్తున్నాం. కాబట్టి దీన్ని భాగంగా మేము ఈరోజు అందరూ కూడా అనేక గ్రామాల వారు, పంచాయతీల వారు, 16 పంచాయతీల వారు కూడా ఈరోజు అందరూ ఏకమై ఈరోజు మేము స్వతహాగా ఈరోజు ఐటీడీఏకి రావడం జరిగింది. కాబట్టి దయచేసి ఈరోజు మరి గవర్నమెంట్ వారు మరి మండలాలు డివైడ్ చేస్తున్నామని చెప్పేసి అన్నారు. కాబట్టి ఈరోజు మేము ఖచ్చితంగా మాకు గుత్తులపుట్టు మండలం ఇస్తే అన్ని విధాలుగా మాకు అందుబాటులో ఉంటుందని మేము తెలియపరుస్తున్నాం. అలాగే ఈరోజు కుంతూరులో పంచాయతీ కావచ్చు, అలాగే కిముడిపల్లి కావచ్చు, కోడపల్లి కావచ్చు, ఈ పంచాయతీలన్నీ కూడా మరి పెదబైలు మండలం అంటే పెదబైలు సుమారుగా మరి మేము వెళ్ళాలి అంటే 60 నుంచి 70 కిలోమీటర్ల దూరంలో మేము ఉన్నాం. కాబట్టి అక్కడ మండలంలో వెళ్ళి మేము అక్కడ ఏ పని కూడా మేము అధికారులతో చేయించుకునేటటువంటి కార్యక్రమంలో లేము. కాబట్టి ఈరోజు గుత్తులపుట్టు మండలం అయితే మేము అన్ని విధాలుగా కూడా మేము రావడానికి వెళ్ళడానికి బస్ సౌకర్యం కావచ్చు, అన్ని విధాలుగా మాకు దగ్గర పడుతుందని చెప్పేసి ఈరోజు మేము గవర్నమెంట్ వారిని ఈరోజు వినతి పత్రం ఇచ్చి మేము గుత్తులపుట్టు మండలం కావాలని కోరుకుంటున్నాం. ఈ 16 పంచాయతీల వారు కూడా ఈరోజు మేము పెదబైలు మండలంలో వెళ్ళాలి అంటే మేము 20 కిలోమీటర్ల దూరంలో వచ్చి మేము బస్సు ఎక్కి పెదబైలు వెళ్తే కానీ మా పనులు జరిగేటటువంటి కార్యక్రమం లేదు. కాబట్టి ఈరోజు మేము సంతకు రావాలన్నా ఏ ఒక్క సరుకులు తెచ్చుకొని మేము పండించే పంట మేము మరి అమ్ముకోవాలన్నా గుత్తులపుట్టు సంతకు వస్తే కానీ మా ఒక్క మరి మేము పండించినటువంటి మేము అమ్ముకునేటటువంటి పరిస్థితి లేదు. అలాగే మేము కూరగాయలు తీసుకెళ్ళి మేము మా ఒక్క జీవనోపాధి చేసుకోవాలన్నా మేము గుత్తులపుట్టు సంత నుంచి మేము తీసుకొని వెళ్ళి మేము జీవనోపాధి చేయాలి. కాబట్టి కూరగాయలు ఏమి తీసుకెళ్లాలన్నా కాబట్టి అదే మండలం మాకు ఇస్తే మాకు అన్ని గ్రామాల వరకు కూడా అన్ని పంచాయతీలు 16 పంచాయతీల వరకు కూడా బాగుంటుందని తెలియపరుస్తున్నాం. దయచేసి ఇది గవర్నమెంట్ వారు మరి ఆమోదం చేసుకొని ఖచ్చితంగా మాకు గుత్తులపుట్టు మండలం ఇవ్వాలని ఈరోజు కీలకంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా మేము ఈ ఒక మండలం ఇస్తే మేము ఎప్పుడు కూడా ఈ గవర్నమెంట్ని రుణపడి ఉంటామని కూడా ఈరోజు మరి మేము తెలియపరుస్తున్నాం. దయచేసి ఆలోచన చేయండి. ఈరోజు ఎక్కడెక్కడో కొండల మీద ఉన్నటువంటి ఈరోజు మేము మరి రావాలి అంటే 20-30 కిలోమీటర్లు నడిచి వచ్చి మేము మరి వచ్చేటటువంటి కార్యక్రమం. కాబట్టి మాకు ఈరోజు గుత్తులపుట్టు మండలం కావాలి. గుత్తులపుట్టు మండలం చేస్తే మాకు ప్రతి ఒక్కరు కూడా మాకు బాగుంటుందని తెలియపరుస్తున్నాం ఈరోజు. కాబట్టి దయచేసి మాకు ఆ గుత్తులపుట్టు మండలాన్ని చేస్తారని, అలాగే జిల్లాలో రావడానికి కూడా గుత్తులపుట్టుకి, అలాగే జిల్లాలో అల్లూరు జిల్లాకు రావాలంటే మాకు 8 కిలోమీటర్ల దూరంలో ఉన్నాం. కాబట్టి గుత్తులపుట్టుకి మాకు కరెక్ట్గా మాకు ఆ రైతులకి మాకు అందరికీ కూడా సరిపోతుందని చెప్పేసి తెలియపరుస్తూ మరి ఇంతటితో మేము సెలవు తీసుకుంటున్నాం. నమస్కారాలు. ఈరోజు గుత్తులపుట్టు మండలం కావాలని చెప్పి మేము డిమాండ్స్ పెట్టాము. మరి ఈ యొక్క ఏమీ కట్టి ప్రపంచందరికీ కూడా మరి నమస్కారాలు. మరి గుత్తులపుట్టు మండలం కావాలని చెప్పేసి మేము సుమారుగా 16 పంచాయతీల వాళ్ళు ఇవాళ సర్పంచులు ఎంపీసీకి రావడం జరిగింది. గౌరవ మన జైకల వాళ్ళకి మేము ఉత్తరం కూడా ఇవ్వడం జరిగింది. మరి వాళ్ళు మరి రైతులు చూసుకుంటూ మేము పరబద్ధంగా స్టెప్ చేస్తామని చెప్పి జరిగింది. కాబట్టి మాకు గుత్తులపుట్టు మండలం అయితే మరి సుమారుగా 16 పంచాయతీలు
ఇటు పాటకు సంబంధించి 5 పంచాయతీలు, అటు పెదపల్లికి సంబంధించి 5 పంచాయతీలు, అలాగే గూడ పంచాయతీ సంబంధించి ఒక 5-6 పంచాయతీలు ఉన్నాయి. కాబట్టి మరి కంపల్సరీగా మాకు గుత్తులపూడి మండలం కావాలని చెప్పి డిమాండ్ పెట్టడం జరిగింది. గత కొద్ది రోజులకు మేము చెప్పడం జరిగింది. కాబట్టి మాకు ఇచ్చేవలసిన సరుకులు కూడా మరి పాట రావాలన్నా సరే, లేదంటే మనకి అల్లూరు జిల్లా మరి జిల్లా రావాలంటే మన గుత్తులపూడి మండలం కేంద్రం దగ్గర ఉంది. కాబట్టి మేము అంతా కూడా మేము గుత్తులపూడి కావాలని చెప్పి డిమాండ్ చేయడం జరిగింది. కాబట్టి మా డిమాండ్ ప్రతిపాదించి మరి కంపల్సరీగా మాకు మండలం చేయాలని కోరుతున్నాం. అందరికీ నమస్తే అండి. నా పేరు రాజు, ఆదివాసీ సేన అల్లూరు సీతారామరాజు జిల్లా కన్వీనర్ని. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వారు పరిపాలనా దృష్ట్యా వివిధ మండలాలను సరిహద్దులు చూపిస్తూ కొత్త మండలాలు చేయుటకు ఒక ప్రణాళిక వేస్తున్నారు. కాబట్టి ఈ ప్రణాళిక దృష్ట్యా మేము గుత్తులపుట్టు మండల కేంద్రం చేయాలని, పరిపాలనకు అనుకూలంగా ఉంటుందని ఈ ఉద్దేశంతో ఉక్కుంపేట మండలానికి సంబంధించిన కొన్ని పంచాయతీలు, అలాగే పెదబైలు మండలానికి సంబంధించిన కొన్ని పంచాయతీలు, అలాగే పాడేరు మండలం, జీమాడుగుల మండలం సంబంధించిన ఈ సరిహద్దు పంచాయతీలను కలుపుకొని గుత్తులపుట్టు మండల కేంద్రంగా చేస్తే మాకు అన్ని విధాలుగా బాగుంటుందని మా యొక్క అభిప్రాయం. కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వారు, గౌరవ లోకల్లో ఉన్న ఎమ్మెల్యే గారు, మీరందరూ మాకు మా యొక్క బాధను అర్థం చేసుకొని పరిపాలన దృష్ట్యా మాకు గుత్తులపుట్టు మండల కేంద్రంగా ప్రకటించి మాకు న్యాయం చేస్తారని మీ అందరికీ హృదయపూర్వకంగా వినయించుకుంటున్నాము.